హాయ్ హలో వెల్కమ్ టు జాన్వీ మీడియా. సో సెప్టెంబర్ 27th దేవరా సినిమా రిలీజ్ అయిపోయింది. మేమిద్దరం 1am షోకి సంజయ్ 70mm వెళ్ళాము. మ్యాడ్ అంటే మ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఫ్యాన్స్ మధ్యన చూడటం. అంటే 6 సంవత్సరాల తర్వాత తారక్ సినిమా ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ చూపించారు వాళ్ళ ప్రేమ ద్వారా. సో మేము సినిమా చూసాము, మాకైతే చాలా బాగా నచ్చింది. సో నీకెలా అనిపించింది సినిమా? అసలు నార్మల్ టైటిల్స్ ఇంకా స్టార్ట్ అవ్వక్కలే, జస్ట్ బ్యానర్ నేమ్ పడితేనే ఫ్యాన్స్ అసలు అరిచేస్తున్నారు. కనీసం అది ఎందుకు అన్నది కూడా అలా ఆలోచించట్లే, అంత లైక్ ఫీవర్తో ఉన్నారు దేవరా మూవీ చూడాలని చెప్పేసి. ఇంకా మూవీ విషయానికి వస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఊరికే ఎన్టీఆర్ గారికి పేరు పెట్టలేదు, అసలు పీక్స్. అసలు ఆయన ఆ గెటప్లో, ఆ లుక్లో, అక్కడ ఆ రా మెటీరియల్లో చూడడం ఇస్ లైక్ ఆయన చూపు చాలు, డైలాగ్ కూడా చెప్పక్కర్లేదు అన్న రేంజ్లో ఉంది. అసలు లుక్తోనే అస్సలు ఆ సీరియస్నెస్, ఆ కామెడీ టైమింగ్ కానీ ఆర్ఎల్స్ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ని ఆ ఐస్తోనే చూపించేశారు అసలు. అండ్ రియల్లీ యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఈ లుక్తో ఈ మూవీతో ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు, అంతలా ఉంది. ఆయన డాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే మెయిన్లీ బీజిఎం ఎలా అనిపించింది అసలు మీకు? సో ఫస్ట్ హాఫ్ డీటెయిల్గా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో హీరో ఎలివేషన్స్ కానీ, ఫ్యాన్ స్టఫ్ కానీ, కథను నడిపించిన విధానం కానీ, ఇంటర్వల్ ఫైట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, తారక్ డ్యాన్స్ కానీ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా తారక్ అంటే హెవీ స్టెప్స్ అని కమర్షియల్ సినిమా, కానీ దీంట్లో బ్యాక్డ్రాప్ తగ్గట్టుగా తారక్ లుంగి గెటప్ వేసుకుని చాలా కొత్తగా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్. ఇంటర్వెల్ ఫైట్ అయితే అసలు మీకు గూస్ బంప్స్ స్మాల్ వర్డ్, అంతకు మించి ఉంది ఆ ఫైట్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు అరాచకం ఇది స్మాల్ వర్డ్. అంటే ఫ్యాన్ స్టఫ్ ఎవరైతే జనరల్ ఆడియన్స్ వెళ్తారో వాళ్ళు కూడా విజిల్స్ వేస్తారు, ఆ రేంజ్ లో ఉందన్నమాట సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ సెటప్ కానీ, క్యారెక్టర్ ఎలివేషన్స్ కానీ, కథ చెప్పిన విధానం కానీ చాలా. కొరటాల గారి సినిమాల్లో బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా పీక్ లేకపోయినా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. క్లీన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి సెట్ అయ్యేలా సెకండ్ పార్ట్ అనేది అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా సెకండ్ పార్ట్ నచ్చుద్ది. సో అంటే ఫస్ట్ హాఫ్ లో అంటే ఎక్కువ రివీల్ చేస్తే స్పాయిలర్స్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ కథను నడిపించిన విధానం ఒకలా ఉంటే, సెకండ్ హాఫ్ లో కథను నడిపించిన విధానం ఇంకోలా ఉంది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎన్టీఆర్ తాలూకు పర్ఫార్మెన్స్ లో చాలా వేరియేషన్. రెండు చేసింది ఎన్టీఆర్ అయినా నిజంగా అది కాదేమో, ఇద్దరు వేరు అన్నట్టే మనకు అనిపిస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ లో కూడా. అంత నీట్ గా డిఫైన్ చేశారు యాక్చువల్లీ వాళ్ళ క్యారెక్టరైజేషన్. లుక్ తో సహా ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ లో మనకు కనిపించరు. సో అలా ఉంటుంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అని అంటే బ్లాక్ బస్టర్ సినిమా. జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా దీన్ని ఓన్ చేసేసుకుంటారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే రెడీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ ఎలివేషన్, అంటే జాన్వీ కపూర్ ఎంటర్ అవుతుంది, మంచిగా మెలోడీ సాంగ్ ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ అసలు మాట్లాడుకోవాల్సింది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా లోపలికి వెళ్ళే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అండ్ అనిరుద్ధ్ ఫ్యాన్స్ గా బయటకు వస్తారు. బీజిఎం మ్యూజిక్ మాత్రం పీక్స్. అసలు ఆ ఫియర్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తూ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం పీక్స్. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. ఇది ఖచ్చితంగా థియేటర్స్ లో మాత్రం మిస్ అవ్వద్దు.